వంశంలో, వంశం అంటే ఏ వంశం అంటాడు? పితృవంశం. మాతృవంశం అంటే అమ్మమ్మ తరపున, అమ్మ తరపున. తర్వాత సపత్ని అంటాడంటే భార్య తరపున. ఈ 3 వంశాలలో ఎవరైనా బ్రహ్మచారులుగా మరణించినప్పుడు, లేదా అపుత్రస్య మరణం అంటాడంటే పిల్లలు లేకుండా చనిపోయినప్పుడు, తర్వాత ఘాత మరణం. ఘాత మరణం అంటే ప్రమాదాలు, సూసైడ్ చేసుకోవడము, లేదా ఎవరైనా హత్య చేయడము, ఇలాంటివి మనకు రోగస్థ మరణం అంటారు, అంటే వ్యాధుల బారిన పడి చనిపోవడము, ఇవి జరిగినప్పుడు, లేదా నేను చెప్పిన ఈ 3 వంశాలలో ఎవరికైనా ఉత్తర క్రియలు అంటే చనిపోయినప్పుడు, వేరు ఏమి చేయరు, ఏదో కానిచ్చడం అంటే కానిచ్చడం అని చేస్తారు. అట్లా చేసినా కూడా వాళ్ళకు ఉత్తమగతులు లేక మనకు పితృదోషం వస్తుంది. మరి పితృదోషం వచ్చినప్పుడు లక్షణాలు ఏంటిది అంటే, మనకి పిల్లలకు వివాహాలు కావు, వివాహాలైనా సఖ్యత ఉండదు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్నా సంతానం కలగదు, మళ్ళా అప్పుల పాలైపోతారు. ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇవ్వరు. వినరా, మనము అప్పుల పాలైపోతాం, తీర్చలేని అప్పులలో కూడుకుపోతాడు, వ్యసనాల పాలవుతాడు. వ్యసనాలు అంటే తాగడము, జూదము, ఇలాంటివి. తర్వాత ఇంకేముంది, కొట్లాడుకోవడము, మళ్ళీ లాస్ట్కు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్, వేరే కులస్తులను పెళ్లి చేసుకోవడము, ఇవి. మళ్ళీ అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు పుడతారు. చూడడానికి బాగుంటాడు కానీ మైండ్ సెట్ అనేది డెవలప్ కాదు, లేకపోతే కాలు చెయ్యి వంకర చెయ్యి ఇట్లా ఉంటుంది, ఏదో అవయవలోపం ఉంటుంది. ఇదంతా కూడా పితృదోషం యొక్క లక్షణాలు. మరి ఇవన్నీ దోషాలు మనకు పోవాలి అన్నప్పుడు శాస్త్రం ఏం చెప్పి నారాయణ నాగబలి త్రిపిండి శ్రాద్ధం అని చెప్పారు. ఇందులో నారాయణ బలి, మోక్ష నారాయణ బలి. మోక్ష నారాయణ బలి అంటే కేవలం గయ, గోకర్ణ, రామేశ్వరం, కాశీలో చేయాలి. మోక్ష నారాయణ బలికి తేడా ఏంటిది అని అంటే, మోక్ష నారాయణ బలి చేసినప్పుడు పితృవంశం, మాతృవంశం ద్వారా 3 తరాలు 6 తరాలు ఉద్ధరించబడతాయి అన్నమాట. లేకుంటే కనీసం హీనపక్షంలో నాసిక్ త్రయంబకేశ్వర్లో మనము నారాయణ బలి పూజ కూడా చేయించవచ్చు. దీని ద్వారా కూడా పితరులు అనేటటువంటి వాళ్ళు ఉద్ధరించబడి మనకు ఉత్తమ లోకాలు వస్తాయి. వాళ్ళు ఉత్తమ లోకం వచ్చినప్పుడు మనకు ఆశీర్వాదం ఇస్తారంట, మన వంశము గోత్రము వృద్ధి చెందాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఏదో అన్ని తప్పులు జరిగిపోయినాయి కాబట్టి పూజ చేసాం. సరే, రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచన్నా మనము ధర్మయుక్తంగా బతకడానికి ప్రయత్నం చేయాలి కాదు, ధర్మయుక్తంగానే బతకాలి మనము. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, పిల్లల విషయంలో ఏమంటారు, మనం ఏం చేస్తే పిల్లలకు కలుగుతుంది అంటారు. మనం మంచి చేస్తే పుణ్యం వల్ల వాళ్ళు మంచిగా అవుతారు, మనం తప్పు చేస్తే పాపం వల్ల వాళ్ళు చెడిపోతారు. ఇది పితృదోషం అన్నమాట, అంతే.